ఇక్కడ బుట్టలల్లేది ఎవరో కాదు, సాక్షాత్ విశాఖ 54వ వార్డ్ ఓల్డ్ ఐటీఐ ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్. విశాఖ ఓల్డ్ ఐటీఐ దగ్గర ఉన్న సుంకరపేట ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు తరగతి గదిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించే మాస్టారు ఇప్పుడు దిగువ స్థాయి సిబ్బందితో కలిసి బుట్టలల్లుకుంటున్నారు. ఇది ఎంత దారుణం! ఈ విషయాన్ని చిత్రీకరించిన స్థానిక నివాసి సోషల్ విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి అక్రమాలను వెలుగులోకి పిల్లి చంద్రశేఖర్ పై స్థానిక హెచ్ఎం 5th టౌన్లో ఫిర్యాదు వివాదాస్పదంగా మారుతుంది. ఒకవైపు ప్రభుత్వ పాఠశాల కొరకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుంటే ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యం. విద్యాశాఖ అధికారులు, జిల్లా అధికారులు, ప్రధానోపాధ్యాయులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు పిల్లి చంద్రశేఖర్, 54వ వార్డు ఓల్డ్ ఐటీ జంక్షన్, సంకపేట గ్రామం. జీవీఎంసీ హై స్కూల్లో ఒక ప్రధాన ఉపాధ్యాయులు గారికి 5th టౌన్ పోలీస్ స్టేషన్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే స్కూల్లోని ఎంతోమంది పిల్లలు డ్రగ్స్కి అలవాటయ్యి స్కూల్లోని డ్రగ్స్ వాడుతున్నారని పోలీస్ కమిషనర్ గారికి చెప్తే 5th టౌన్ పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ సిఐ గారు ఇక్కడున్న స్కూళ్ళ వద్దకు ప్రతిరోజు ఉదయం పూట మరియు స్కూల్ విడిచిపెట్టే టైంలో పోలీసు వారిని పంపిస్తున్నారు. అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ప్లస్ ఒక హెచ్ఎం హోదాలో ఉండి కూడా ఒక ప్రధాన ఉపాధ్యాయులు గారు స్కూల్లోని ఆయాలను కూర్చోబెట్టి ప్లాస్టిక్ వైర్లతో బుట్టలు అల్లడం అలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల స్కూల్లో ఎంత తప్పుడు పని అని అడిగినందుకు, ఫోటోలు తీసినందుకు నాపై స్కూల్లో తప్పుడు ఫోటోలు తీస్తున్నానని చెప్పి ఒక తప్పుడు కంప్లైంట్ రాసి నాపై 5th టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చారు. కానీ అది ఎంతవరకు న్యాయం అనేది మీరు అధికారులను మీరు చూసిన తర్వాత విచారణ జరిపించవలసిందిగా ప్రతి ఒక్క అధికారిని పేరును అడుగుతున్నాను. విషపూరితంగా నాపై తప్పుడు పోలీస్ కంప్లైంట్ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నాపై ఎటువంటి తప్పుడు కంప్లైంట్ ఉన్నా సరే మీరు ఒకసారి విచారించి అధికారులను మీరు నాపై తప్పు ఉంటే నన్ను శిక్షించండి. నాపై తప్పు లేకపోతే తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆ హెచ్ఎంపై తగిన ప్రభుత్వ చర్యలు తీసుకుంటారని అధికారులైన ప్రతి ఒక్కరికి పేరున నమస్కరించి వేడుకుంటున్నాను.